హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చి మనం రాగి పిండితో ఐస్ క్రీమ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూద్దాము. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ వచ్చి 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది. సో మీరు కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఒక మిక్సీ జార్ని తీసుకోండి. దానిపైన వడగట్టుకునే టీ స్ట్రైనర్స్ అలాంటివి ఉంటాయి కదా, దాన్ని పెట్టేసుకొని ఇందులోకి రాగి పిండిని వేసుకొని జల్లించి వేసుకోవాలి. తక్కువ క్వాంటిటీయే కాబట్టి నేను చిన్నదైతే పెట్టుకున్నాను. ఇందులోకి రాగి పిండిని వేసేసుకొని మనం ఫైన్గా మనం జల్లించేసుకోవాలి. జల్లించేసుకుంటే ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటాయి కదా, అంటే నలగనివి అవి అయితే పోతాయి అన్నమాట. ఇప్పుడు అందులోకే 5 బాదం పప్పులు, కొద్దిగా పిస్తా పప్పులు అండ్ అలాగే కొన్నేమో జీడిపప్పులు కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా మీరు తీసుకునే రాగిపిండి క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకోండి. ఇంకొకటి యాలకులు కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇలా మనం మిక్సీ పట్టేసుకోవాలి, మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఎక్కడా కూడా బరక అనేది ఉండకుండా బాగా మిక్సీ పట్టేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టేసుకొని ఇందులోకి ఒక 1/2 లీటర్ వరకు పాలనైతే పోసుకున్నాను. ఈ పాలు మనకి కొద్దిగా దగ్గర పడేంత వరకు హై ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఒక పొంగు అనేది వచ్చేసి కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులోకి మీ టేస్ట్కి తగ్గట్టుగా చూసుకుని బెల్లాన్ని కానీ పంచదారని కానీ వేసుకోండి. ఇంత హెల్తీగా చేసుకుంటున్నప్పుడు పంచదారతో ఎందుకులే అని చెప్పి నేను బెల్లంని అయితే వేసుకున్నాను. ఇక్కడ ఆర్గానిక్ బెల్లం వేసుకున్నాను. అది వేసుకోగానే కలర్ చూడండి ఎంత బాగా చేంజ్ అయిపోయిందో. మీ దగ్గర అవైలబుల్గా ఉంటే అది వేసేసుకోండి. తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా రాగి పిండి డ్రై ఫ్రూట్స్ మిశ్రమం, దాన్ని ఈ పాలల్లోకి అయితే వేసేసుకొని ఉండలేమీ లేకుండా జాగ్రత్తగా కలిపేసుకోవాలి. ఇది చిక్కపడి దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. ఆ తర్వాత మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లార్చుకున్న తర్వాత ఇంకొంచెం దగ్గర పడుతుంది. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఇవి మౌల్డ్స్లోకి అయితే వేసుకోవాలి. సో ఇక్కడ మౌల్డ్స్ అయితే నేను రెడీ చేసుకుంటున్నాను. ఇవైతే నేను మీషోలో తీసుకున్నానండి. ఈ ఐస్ క్రీమ్ మౌల్డ్స్ చాలా పర్ఫెక్ట్గా బాగా వర్క్ అవుతున్నాయి. ఇప్పుడు మనం ముందుగా గ్రేట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కొన్నిటిని ఇలాగ మౌల్డ్స్లోకి అయితే ఫస్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రాగి పిండి ఉంది కదా, దాన్ని ఇందులోకి అయితే పోసుకోవాలి. ఒకవేళ మీకు ఎక్కువ దగ్గర పడిపోయి చిక్కగా అయిపోయింది అనుకోండి మిశ్రమము, మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా పాలు పోసేసుకొని మళ్ళీ మిక్సీ పట్టేసుకుంటే మనకి బాగా వస్తుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, ఇలాగా వస్తే సరిపోతుంది. అన్ని మౌల్డ్స్ని ఇలా రాగిపిండి మిశ్రమంతో ఫిల్ చేసేసుకోవాలి. ఇలా ఫిల్ చేసేసుకున్న తర్వాత ఈ స్టిక్స్ కూడా వాళ్ళే ఇచ్చారండి ఈ మౌల్డ్స్తో పాటు మీషో వాళ్ళు. సో ఆ స్టిక్స్ని కూడా పైన ఫిక్స్ చేసేసుకోవాలి. ఇలా ఫిక్స్ చేసేసుకొని ఇక్కడ స్టాండ్ కూడా ఇచ్చారు, చాలా బాగుంది ఇదైతే. సో ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఒక 8 to 9 అవర్స్ తర్వాత మాత్రమే తీసుకోవాలి. అప్పుడే మనకి ఐస్ క్రీమ్ అనేది ఫుల్గా ఫామ్ అవుతుందన్నమాట. సో మనకి ఇలా ఐస్ క్రీమ్ మౌల్డ్స్లోంచి ఈజీగా వచ్చేసేదు. సో నార్మల్ వాటర్ అయితే ఒక గిన్నెలో పక్కన పెట్టేసుకుని దాన్ని ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా మౌల్డ్స్ని దానిలో వేసేసి తిప్పేశారనుకోండి మనకి ఈజీగా డీమోల్డ్ అవుతుందన్నమాట. తీసి చూసారు కదా ఎంత బాగుందో. ఒకసారి చూడండి, ఈ ఐస్ క్రీమ్ అనేది చాలా హెల్దీ అండ్ అలాగే టేస్టీ కూడా, కాబట్టి మీరు ఇంట్లోనే ఈజీగా పిల్లలకు కూడా ఎటువంటి డౌట్ లేకుండా ప్రిపేర్ చేసి పెట్టచ్చు. ఇంకొక విషయం, ఈ పొడి ఎన్ని రోజులు స్టోర్ ఉంటుంది అని అంటారు కదా, ఒక టైట్ కంటైనర్లో పెట్టేసుకొని ఈ పొడిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒక 4 రోజుల పాటు ఈజీగా స్టోర్ ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇలా ఐస్ క్రీమ్స్ అయితే ప్రిపేర్ చేసి ఇచ్చేసేయచ్చు. సో ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.